ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడితే పట్టించుకొని ఎన్నికల కమిషన్ తనపై నిషేధం విధించడమేంటని ప్రశ్నించారు. 48 గంటలు తనని నిషేధిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు అంతకు రెట్టింపు పనిచేస్తారని అన్నారు. కాంగ్రెస్ దుష్ట పరిపాలన వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. బీజేపీ వల్ల ప్రజలకు ఏ ఒక్క మేలు జరగలేదన్నారు. నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక పని జరిగిందా ఈ దేశంలో? 15 లక్షల రూపాయలు వచ్చినాయా ఎవరికన్నా? మోడీ 15 లక్షలు ఇస్తానడు వచ్చినాయా? మరి ఏమొచ్చినట్టు మోడీ కాలంలో? బేటీ పడావో, బేటీ బచావో, అమృత్ కాల్, మనుకాల్, మశానం కాల్ అన్ని నినాదాలే తప్ప ఏ ఒక్క కూడా పని జరగలే. అందుకే నేను మిమ్మల్ని